హలో అండి. నమస్తే. నా పేరు అనిల్. షీజ్ రమ్య. హాయ్. హాయ్. మేం కులుమనాలి నుంచి వస్తున్నాం. కులుమనాలి నుంచా? గాయత్రి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు. అది చెప్దామని వచ్చాం. ఇక ముందు రాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? గాయత్రి ఒక అబ్బాయిని లవ్ చేసిందండి. ఆ అబ్బాయి కూడా కులుమనాలి వచ్చాడు. ఇంట్లో మా పెళ్లి ఒప్పుకోరు, అందుకే మేము ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. ఈ విషయం మా ఇంట్లో చెప్పండి అని తన అబ్బాయితో కలిసి ఢిల్లీ వెళ్ళిపోయిందండి. ఇదిగో బావోయ్, పెళ్లి కూతురు చెల్లెలు ఎవరితోనో జంపంట. రండి వెళ్దాం. నా మాట నమ్మండి, మా గాయత్రి అలాంటిది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఓహో, ఎక్కడో పొరపాటు అంట. పొరపాటు ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే పొరపాటు అవుతుంది. స్వయారా మీ అమ్మాయి ఫ్రెండ్సే చెప్తే నమ్మకుండా ఎలా ఉంటామండి? బాబు, ఎక్కడైనా శత్రువులు అబద్ధం చెప్తారు గానీ స్నేహితులు చెప్పరుగా. ఏంటి బాబు నువ్వు కూడా అలా మాట్లాడు. చూడండి, మీ అమ్మాయిని కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంది. మీది పరువు మర్యాదలు గల కుటుంబం అని. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. అక్క పెళ్ళేంత వరకు కూడా ఆగలేక లేచిపోయిందంటేనే తెలుస్తుంది మీ పెంపకం ఎంత గొప్పగా తగలడిందో. ఆడదాని వేయండి, నువ్వు ఇలా మాట్లాడతావేటమ్మా? అది ఇలాంటి సందర్భంలో కాస్త ఓపిక పట్టమ్మా. నా మాట నమ్మమ్మా. చిన్న కూతురి క్యారెక్టర్ ఎలా ఉందంటే పెద్ద కూతురి క్యారెక్టర్ ఇంకెలాంటిదో. ఇంకెందుకు ఇక్కడ నుంచున్నారు? ఈ దరిద్ర మొహం చూడటానికా? పదండి. నువ్వైనా చెప్పవే. బావగారు చిచ్చి